నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పద్య కళా పరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకి రామశర్మ గారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆదివారం నెల్లూరులోని టౌన్ హాల్ పుర మందిరంలో 9వ సమావేశం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకి రామశర్మ రచించిన గ్రంథాన్ని రామాయణ తరంగిణి గురించి పోలవరపు లక్ష్మీ నరసింహారావు వివరించారు. శ్రీరాముని సోడా సుగుణములు వేద సమితత్వము గూర్చి అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మెట్టు రామచంద్ర ప్రసాద్, పెద్ద కళా పరిషత్ కోశాధికారి నలుబోలు బలరామ నాయుడు, పెద్ద కళా పరిషత్ నిర్వాహకులు వేదం వెంకట రాధాకృష్ణ పాల్గొన్నారు. 9వ నెల ఇంకా 10, 11, 12 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు పద్య కళా పరిషత్ వారికి, శిష్య బృందానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గురుపూర్ణ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకి శర్మ గారు మాకు కూడా గురువులు, వారి విద్యార్థులు. మేము హనుమజ్ఞానకి రామశర్మ గారు మా గురువు గారు. ఆ గురువు గారు 1924లో జన్మించారు. వారికి 100 సంవత్సరములు పూర్తయినటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడా సంకల్పించి ఈ సంవత్సర కాలం పాటు ప్రతి నెల ఒక సమావేశము, గురువు గారి పుస్తకాలు గ్రంథాలు రచించున్నారు. వాటి మీద ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క గ్రంథం మీద విశ్లేషించి వారికి ఉపన్యాసాలు ఇప్పిస్తూ వస్తూ ఉన్నాము. ఇదంతా కూడా పద్యకళా పరిషత్తు వారు మాకు పూర్తి సౌజన్యంతో నడుపుతున్నాం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల సహకారము పూర్తిగా మాకు కల్పిస్తున్నారు. వారి మనవరాళ్ళు, మనవళ్ళు, వాళ్ళ కొడుకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశం ఈరోజు 9వ సమావేశము శ్రీరామాయణ తరంగిణి అనేటటువంటి గ్రంథం మీద పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు ఉపన్యసించారు. వారు దాంట్లో రాముని కళ్యాణ గుణములు, రాముని యొక్క విశేషమైనటువంటి ధర్మ ప్రవృత్తి అంతా కూడా వివరించి చక్కగా తెలియజేయడం జరిగింది. పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు కూడా గురువు గారికి శిష్యులే. ఈ విధంగా ఈ ఉపన్యాసాలన్నీ కూడా శర్మగారి శిష్యులు ఒక్కొక్కరిని ఉద్దండ పండితులైన వారిని తీసుకొని వచ్చి ఈ ఉపన్యాసాలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. 9 ఉపన్యాసాలు అయింది. ఇంకా మిగతా 3 ఉపన్యాసాలు ఉన్నాయి. వచ్చే నెల కూడా ఈ కార్యక్రమం ఇక్కడనే టౌన్ హాల్లో జరపదలిచాం. అప్పుడు మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు కూడా ఇచ్చేయనున్నారు. వారి యొక్క ఇది కూడా తీసుకొని ఉన్నాం అనుమతి. వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు. వారు కూడా శర్మ గారికి శిష్యులే. వారికి గురువు పట్ల అత్యంత అనురాగాలు ఉన్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా 12వ కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడే జరపాలని నిశ్చయించుకొని జరుపుతూ వస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి మా గురు కృపని మేము సదా తలుస్తూ